కానూరు గ్రామంలోని ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలు మరియు కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో నలుమూలల పుట్టగొడుగుల్లా విద్యాసంస్థలు వెలుస్తున్నాయని, కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పాటించకపోవడం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసి రాజకీయ నాయకుల కనుసన్నల్లో విద్యాసంస్థలు నడుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ చేసినటువంటి కళాశాల వెంటనే తీర్చాలి. విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేల చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వెంటనే విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి. లేకుండా ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వ ఆధ్వర్యంలో ఆర్ఐఓ గారి ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు చెప్పిందే ఫీజు, మేము చెప్పింది దగ్గర మీరు కొనుక్కోవాలి, మేము అమ్మిందే మీరు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తున్నారు. మరి ప్రధానంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి నడువట్టినటువంటి విజయవాడ నగరంలో ఈరోజు వర్షం బట్టి పుట్టుగొడుగులు అంటే పుట్టుకొస్తాయో ఆ విధంగా సందుకి 10 పాఠశాలలు 10 కళాశాలలు వస్తున్నాయి. మరి వీటికన్నిటికీ అనుమతులు ఎవరిస్తున్నారు? అనుమతులేమో ఏమున్నా ఏం లేవని చూడట్లా. ఫైర్ సేఫ్టీ ఉండదు. అక్కడ ఏ విధంగా కమర్షియల్ బిల్డింగ్లు నడుపుతున్నారా, గ్రౌండ్ ఉన్నాయా ఏమనేది చూడకుండా వీళ్ళ దగ్గరికి వాళ్ళకి అప్లికేషన్ తీసుకొస్తారు, పర్మిషన్ తీసుకొచ్చిన వెంటనే సంతకాలు పెట్టడం, పంపించడం, ఈ విధంగా ఉన్నాయి. మరి విద్యార్థులు అక్కడ ఏం జరిగినా ఏం అవసరం, ఏం ఇబ్బంది పడతారో వారికి అనవసరం. లక్షల రూపాయలు ఈరోజు తీసుకొనేసి విద్యాశాఖ అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు ఆ విధంగా ప్రయత్నిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు మాత్రమే ఈరోజు రాజ్యాన్ని వెళుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థని నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏమన్నా అంటే నారాయణ, శ్రీ చైతన్య మాత్రమే కేవలంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి విద్యను వ్యాపారంగా మార్చినటువంటి సంస్థలు వాళ్ళవే. మరి విద్యాశాఖ మంత్రి స్పందించడు, నారాయణ గారు అయితే అసలే స్పందించడు. ఎందుకంటే మా కళాశాలలు మా పాఠశాలలు అని చెప్పి శ్రీ చైతన్య ఎవరిదంటే మంది, నారాయణ ఎవరిదంటే మంది, భాష్యం ఎవరిదంటే మంది. మరి ఇక్కడ ఎక్కడ స్పందిస్తారు? వీరు రాజకీయ నాయకులుగా ఉంటారు. కళాశాలలు వాళ్ళవే, పాఠశాలలు వాళ్ళవే. ఈరోజు పేదల నుంచి దోమల రక్తం దాగినట్టుగా ఈరోజు ఫీజులు కూడా దాగుతున్నారు. ఫీజుల రూపంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంది, నామకే వాస్తే ఫీ ఏమన్నా కలెక్ట్ చేయడంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ చెప్పినట్టుగా వింటున్నారా? మరి పాఠ్య పుస్తకాలు అయితే వీరి యొక్క కళాశాలలో గుర్తింపుని పాఠ్య పుస్తకాలపైన ముద్రించి 30 రూపాయలకు దొరికే నోట్బుక్ని 100 రూపాయలకు అమ్ముతాడు. 100 రూపాయలకి బయట దొరికేది టీషర్ట్ని వీళ్ళ కళాశాల ముద్రని ముద్రించి 300 నుంచి 500 రూపాయలకి విద్యార్థులు తల్లిదండ్రులు అయ్యా మేము కొనుక్కోలేం, బయట చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి, మీరు కొనుగోలు చేయాల్సిందే. మీరు మన పాఠశాలలో మన పాఠ్య పుస్తకాలు కొనుక్కొని వస్తేనే మీకు అనుమతి ఇస్తాం. బయట పాఠ్య పుస్తకాలు కొంటే మీరు లోపలికి రానేం, మీరు టీషర్ట్ కొంటేనే కళాశాలకు రావాలి అని చెప్పి ఒత్తిళ్లు గురి చేస్తే ఈరోజు లక్షల రూపాయలు ఫీజుల రూపంలో పాఠ్య పుస్తకాలు అయితే ఈరోజు వేలకు దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఆర్ఐఓ గారు స్పందించాలి. కోచింగ్ సెంటర్ల పేర్లతో ఈరోజు కళాశాలలు కూడా నడుపుతున్నారు. వాటిని అన్నిటిని తొలగించాలి, తనిఖీ చేయాలి. అనుమతి లేని కళాశాలను మొత్తం కూడా గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా కళాశాలలు మేము అక్కడంతా కూడా విజిట్ చేసి ఆర్ఐఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడ ఏ కళాశాలను సీజ్ చేయలేదు ఇప్పటి వరకు. కావున మళ్ళీ ఒకసారి చాలా ప్రశాంతంగా ధర్నా చేసి ఆర్ఐఓ గారికి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రత్యక్ష ఆందోళన ప్రతి కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం శ్రీకారం చుడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.